అసలు మాకు గత కొద్ది రోజులుగా చాలా మోస్ట్ వాంటెడ్ అయినటువంటి కావడి నాగేంద్ర అనే వ్యక్తి పైన మేము ఒక దాదాపు నెల రోజుల నుంచి అతని కోసం వెతుక్కున్నాము. వరకు జరిగినటువంటి రాష్ట్రంలో కలకలం లేపినటువంటి గ్యాంగ్ రేప్ లో అతను ప్రధాన నిందితుడు. చిలమత్తూరు దగ్గర జరిగినటువంటి కేసులో మరియు ఇంకా కొన్ని కేసులు, దొంగతనాల కేసులు మరియు గంజాయి కేసులు, ఈ కేసులు అంతా అతను మోస్ట్ వాంటెడ్. ఈ విషయంలో ఇతని గురించి మాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పలానా కావడి నాగేంద్ర అనే వ్యక్తి మోటార్ బైక్ పైన టువర్డ్స్ చిలమత్తూరు వైపు వెళ్తున్నారని. వెంటనే మా సిబ్బంది నేను అలర్ట్ చేసి చెప్పిన వెంటనే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళిద్దరు ఇమీడియట్ గా అతన్ని వెంబడించడం జరిగింది. సుమారుగా 6:30-7 గంటల మధ్యలో చిలమత్తూరు లక్ష్మీనరసింహస్వామి కనం ఏరియాలో వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చిలమత్తూరు ఎస్ఐ మరియు సిబ్బంది ప్రయత్నం చేసినప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారంటే అతను ఎదురుగా ఉన్నటువంటి చిలమత్తూరు ఎస్ఐ జీపును చూసి ఇతను ముందుగానే ఆ మోటార్ బైక్ ని, హెల్మెట్ ని తీసి అక్కడ పడేసి టువర్డ్స్ అడవిలోకి పరిగెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఏం చేశారంటే వెనకనే వెంబడించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ రవి, శివ మరియు వీళ్ళందరూ కూడా అడవిలోకి చూస్తున్నారు. వెంటనే వెళ్ళినటువంటి ఒక 10-15 అడుగుల దూరంలోనే ఎవరైతే కావడి నాగేంద్ర అనే వ్యక్తి అతని దగ్గర ఉన్నటువంటి కత్తితో రవిని చంపడానికి వచ్చాడు. వెంటనే ఇతను ఇలా భుజం పైన అట్లా స్టాప్ చేసి దానికి వస్తే చెస్ట్ పైన స్టాప్ చేయడానికి వచ్చినప్పుడు ఇతను టక్కుని ఇలా తిరిగిన భుజం పైన స్టాపింగ్ అయింది. ఆ లోపు నేను కూడా అక్కడికి రీచ్ అయినాను. ఇతను స్టాప్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా వీళ్ళు వెనకలు ఉన్న వాళ్ళు కూడా భయపడడం వల్ల వాడు తప్పించుకుని పారిపోయినాడు టువర్డ్స్ అడవిలోకి. అది జరిగిన వెంటనే నేను మరియు నాతో పాటు ఉన్నటువంటి రూరల్ సిఐ జనార్దన్ మరియు మున్నీర్, చిలమత్తూరు ఎస్ఐ మున్నీర్ మరి కొంతమంది సిబ్బందితో ఆ అడవిలో మొత్తం గాలించాము. దాదాపు 3 hours గాలించిన తర్వాత నేను ఒక డైరెక్షన్ లో వెళ్తే ఆ డైరెక్షన్ లో బుషెస్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి సుమారుగా లోపలికి ఒక రోడ్ నుంచి 1 kilometer లోపల అడవిలో వాడు అటాక్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి నైఫ్ తో నా పైన అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తూ ఒక్కసారిగా నైఫ్ తీసుకొని ఇట్లా స్లాట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. చేసిన వెంటనే నేను తప్పించుకుంటే నాకు ఇక చెస్ట్ దగ్గర మరియు చేతికి కొంచెం గాయమైంది. వెంటనే నేను చాలా సార్లు చెప్పాను, వద్దు, లొంగిపో, అనవసరంగా ఇబ్బంది పడద్దు అని అంటే అతను వినలేదు. మళ్ళీ ఇంకొకసారి నా పైన అటాక్ చేయడానికి, నేను కింద పడడంతో నా పైన అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఒక రౌండ్ ఫైర్ చేశాను. అయినా అతను భయపడలేదు. ఇక రెండోసారి అతనికి మోకాలు కాల్చడం వల్ల అతను కూడా కంట్రోల్కి వచ్చినాడు. అతని దగ్గర నుంచి నేను ప్రాణరక్షణ కొంచెం చేయాల్సి వచ్చింది. సో ఏం జరిగింది? మోస్ట్ వాంటెడ్ పిల్లలు చాలా రోజుల తర్వాత దొంగతనాలు జరుగుతున్నాయి. మా ఆఫీసర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలని చెప్పింది మన డిఎస్పీ గారు. శివ అని చెప్పేసి మా క్రైమ్ కానిస్టేబుల్ శివకి ఇన్ఫర్మేషన్ చేశారు. వాళ్ళకి సార్ పోసి ఇలా వాడు మార్నింగ్ లేపస్ట్ వెళ్తాడు, కొంచెం అబ్జర్వ్ చేసి పెట్టుకోమంటే నేను వెళ్ళాను సార్. నేను శివ వచ్చి అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాను. మార్నింగ్ 5 గంటల బయలుదేరి వెళ్తున్నాము. అంటే వాడు మాస్క్ పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని, జర్కింగ్ వేసుకొని మంటూరులో పోతున్నాడు. సరే వీడియో ఉంటాడు అని చెప్పి మన ఆకారం చూసి వీడియో అని చెప్పి మనం ఫాలో అవుతున్నాము. చిలమత్తూరు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తున్నాము. వీళ్ళ సార్ మేము ఫాలో అవుతున్నాం సార్, మేము ఇద్దరే ఉన్నాము, మేమిద్దరు నెక్స్ట్ సుబ్బు అని చెప్పేసి ఉన్నారు. ముగ్గురు కలిసి వెళ్తున్నాం సార్. సుబ్బు అనే కోసం నేను శివ ఇద్దరు బైక్ లో వెళ్తున్నాం. సరే వీళ్ళు మేము వస్తున్నాం సార్, ఇట్లా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే విజిబుల్ లో వస్తున్నాము, మీరు ఆపోజిట్ వస్తే బాగుంటుంది సార్ అంటే సరే నేను వస్తాను ఆపోజిట్ అని చెప్పేసి చిలమత్తూరు ఎస్ఐ గారు సార్ మేము లేపాస్ట్ కి 12 గంటల తర్వాత కొద్దిగా ముందుకు పోయిన తర్వాత విజిబుల్ అయ్యాడు. వాడిని విజిబుల్ చేసుకుని వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ పోతాం. దగ్గరకు వచ్చిన తర్వాత మనం దాటిన తర్వాత మన చిలమత్తూరు ఎస్ఐ గారి వెహికల్ వచ్చింది, బొలెరో వచ్చింది. చూసి వాడు పట్టేసుకుంటారు. టర్నింగ్ చేస్తారు. గుడి నుంచి కొంచెం ముందుకు పోతే హిల్ మాదిరి వస్తుంది కదా, హిల్ ఉంది కదా, అక్కడికి వస్తానంటే వాడు బండి సైడ్కి పడేసి
గుట్ట మీదకి ఎక్కి ఒకటే సార్ ఒకడే ఉన్నాడు. ఆ గుట్ట మీదకి ఎక్కాడు అనమాట. ఎక్కుతానంటే వీళ్ళు బండి దిగే లోపల లేట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు బండి వదులుతున్నాడు. నేను వెనక పక్క వచ్చి అంటే చూసి మన వెంట పడికి పైకి ఎక్కాను. చూద్దాం ఎక్కడ పోతున్నాడు మూమెంట్ అని చెప్పి చూసినాను. దాని పైకి ఎక్కిన కొంచెం పైకి ఎక్కి దిగే దగ్గర మాత్రం వాడు అడే ఉన్నాడు. వాడు పరిగెత్తలేడు. యాక్చువల్గా వాడు మనిషి హెవీ ఉన్నాడు, పరిగెత్తలేడు. ఎక్కడ పట్టుకుంటానాము అని చెప్పేసి నాకు తెలిసి వాడు మన దగ్గర ఉండే నైఫ్ తో మా మీద అటాక్ చేసేకి వచ్చాడు. నాకు భయం వేసి నేను చాలా మబ్బు ఉంది. నేను చూసినంటే నేను అబ్జర్వ్ చేసి పోయేవాడిని కాదు. ముందు మార్నింగ్ ఇంకా చీకటి ఉంది సార్. చాలా టైం ఎగ్జాక్ట్ తెలియదు. 5 పైన 5 పైన వాడి దగ్గర పోతానంటే వాడు చాక్ బెదిరించేకి వచ్చాను. పొడిచేకి వచ్చేస్తే నేను వెనక్కి అయినప్పుడు ఈ చేయికి దగ్గర తిరిగి నేను వచ్చేస్తాను. ఇంకా మా వాళ్ళు ఇట్లా జరిగిందంటే వెహికల్ తీసుకొని జీపులో తిరుమల మామూలుగా హాస్పిటల్కి తెచ్చుకుని వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ వచ్చి వచ్చిన ఇందుకు తీసుకొచ్చినారు. ఈ విషయం మా సిఐ గారికి, మా ఆఫీసర్స్ కి, తిరుమల ఎస్ఐ గారు చెప్పాను. తర్వాత వాళ్ళకి పోయినట్టున్నారు అది సార్.